నమస్తే, నేను సిరి. ఇటీవల మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ నుంచి 17 మంది ఛాన్సలర్స్ అయితే రాజీనామా చేశారు. అయితే వారిని లోకేష్ గారు బెదిరించి రాజీనామా చేపించారని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు అయితే విమర్శించడం జరిగింది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఒక ఆరోపణ వినిపిస్తుంది. బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే కావాలని బెదిరించి వైసీపీ ఛాన్సలర్స్ని రాజీనామా చేపించారు అని చెప్పేసి అయితే బొత్స గారు చెప్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, గత 5 సంవత్సరాల పాలనలో తాము ఎలా వ్యవహరించారు, తమ ప్రభుత్వం ఎలా పరిపాలించింది, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, అప్పుడు ఎలా ప్రజలు ఫీల్ అయ్యారు, వాళ్ళు ఎలా రాజ్యాంగ ఉల్లంఘనలు చేశారనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటంటే, ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ప్రజలు వాళ్ళని పూర్తిగా తిరస్కరించారు, తిరుగుబాటు చేశారు ఒక రకంగా చెప్పాలంటే. అప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలి, ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి ఒక సమీక్ష చేసుకోవాలి. ఈ రకమైన తీర్పు ఎందుకు వచ్చిందని. ఈ ఎలక్షన్ అయ్యి రిజల్ట్స్ వచ్చి ఆల్రెడీ 8 నెలలు 9 నెలలు అయిపోతున్నా, ఇప్పుడు 4వ తారీఖు వస్తే 9 నెలలు అవుతుంది. 8 నెలలు కంప్లీట్ అవుతుందా, ఇదో 3 అదొక 9 నెలలు కంప్లీట్ అవుతుంది. 9 నెలలు కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి దాన్ని సమీక్ష చేసుకోవడం కానీ, సింహావలోకనం అంటారు అలా చేసిందని, ఏం జరిగింది ఏంటని ఒకసారి అప్పుడు దాని గురించి కానీ ఒక అంతర్గతంగా కొంతమంది ముఖ్య నాయకులు కూర్చుని చర్చ కానీ చేసుకున్నట్టు కనిపించట్లా. అలా చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే వాళ్ళు విధానపరమైన నిశ్చితంగా సద్విమర్శలు చేస్తారు. అంటే పాయింట్ ప్రకారం ప్రభుత్వం తప్పులు చేస్తే ఆ తప్పుని ఎత్తి చూపడానికి అర్హత కూడా ఉండాలి. ఆ అర్హత ఏ విషయంలోనూ వీళ్ళకి విమర్శ చేయడానికి అర్హత కోల్పోయారు వాళ్ళు అప్పుడు చేసిన పరిపాలన. అయినా సరే ప్రభుత్వాన్ని విమర్శించాలనుకున్నప్పుడు కనీసం వాళ్ళు 2 ఏళ్ల పాటు మాట్లాడకుండా ఊరుకోవాలి, అసలు మౌనంగా ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని పరిశీలించాలి, ఈ పనితీరు, అప్పుడు మాట్లాడాలి. మరీ అడ్డగోలుగా అన్యాయంగా దుర్మార్గం అరాచకం జరిగిపోతున్నప్పుడు ప్రశ్నించవచ్చు. వీళ్ళు అలా చేయట్లేదు కదా, అసలు అరాచకం అన్న మాటకి వీళ్ళకి అర్థమే లేదు. అసలు అందరూ అదే కదా టీడీపీ క్యాడర్ వాళ్ళు క్వాలిటీస్ ఇది. అసలు మీరు మినిమం చర్యలు తీసుకుంటలేదనే కదా అసంతృప్తి. లేకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం కష్టం పెట్టింది ఎవరికన్నా సరే. ఇప్పుడు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, పెన్షనర్లు అందరికీ 1000 పెంచారు. 3 నెలలు కలిపి మళ్ళీ మొదటి నెలలో ఇచ్చారు, అప్పటి నుంచి 1వ తారీఖు కల్లా ఇచ్చుకుంటూ వస్తున్నారు. అప్పుడు లేని వెసులుబాటు ఇప్పుడు 1 నెల తీసుకోకపోయినా 2 నెలలు కూడా తీసుకోకపోతే 3 నెలలు ఇచ్చి ఏర్పాటు చేశారు. వాలంటీర్ లేకపోయినా ఆ కమిషన్లు గట్టా ఇవ్వక్క లేకుండా అందంగా 1వ తారీఖున ఇంటికి వాళ్ళే పట్టుకొచ్చి ఇస్తున్నారు. రేషన్ డీలర్లు మళ్ళీ పునరుద్ధరించారు, వాళ్ళకి అందరూ బతుకుతున్నారు హాయిగా రేషన్ డీలర్లు. ఇలాగా రోడ్లు వేసారు, పోలవరాన్ని లైన్లో పెట్టారు, అమరావతి లైన్లో పెట్టారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, డిఎస్సి వేశారు. ఇలా ఒకదానికోటి అంకోలు ఒకటి చూడటానికి మనకి బడ్జెట్ కూడా బ్రహ్మాండం కేటాయింపులు. అమ్మఒడికి అన్నదాత సుఖీబాబు కూడా బడ్జెట్లో కేటాయింపు చేశారు, సిలిండర్లు ఇచ్చారు, రేపో మాపో ఫ్రీ బస్సు. ఇదే కదా వాళ్ళు 6 అయిపోయినాయి కదా. మొదటి సంవత్సరం పూర్తి అవ్వకుండానే ఎన్ని కార్యక్రమాలు చేసుకొచ్చిన తర్వాత సంక్షేమ విషయంలో ఎవడో నోరెప్పలేడు, లా అండ్ ఆర్డర్ విషయంలో అసలు ఘర్షణే లేదు, ఎక్కడా కూడా నిర్బంధం కానీ అణిచివేత కానీ. హౌస్ అరెస్టులోనే ఎక్కడన్నా అప్పుడు ప్రతిరోజు హౌస్ అరెస్టే కదా. అరెస్టులు చేసి ఈడ్చుకెళ్ళటాలు ఉన్నాయా? ఏదన్నా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు జరిగిన అరెస్టులు ఏమన్నా ఉన్నాయంటే ఈ అరెస్ట్ కూడా చాలదనేటువంటి నేరం చేశారు వాళ్ళు. ఈ అరెస్టు ఇలా తీసుకెళ్ళటం చాలదు, వాళ్ళకి ఇంకా ఎక్కువ పడాలి శిక్ష అనేటువంటి నేరాలు చేశారు వాళ్ళు. ఇంకా 2వ వరుస లైన్లోకి రాలేదు, పెద్ద నాయకుల జోలికి రాలేదు ఇంకా. అవన్నీ ఆధారాలు, ఇప్పుడు వీళ్ళు చట్ట ప్రకారం వెళ్తున్నారు, ఆధారాలు చూసుకుని వెళ్తూ ఉన్నారు కదండి. చట్ట ప్రకారం అన్ని ఆధారాలు సేకరించి అప్పుడు వాళ్ళ మీద కేసు బుక్ చేస్తూ ఉన్నారు తప్ప అరెస్ట్ చేయాలంటే ఎంతసేపు వాళ్ళకి. అలాగే వైస్ చైర్మన్లు, యూనివర్సిటీ వైస్ చైర్మన్లు ఉన్నారు, ఆ వీసీలు అంటారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరిని నియమించాడు?
కానీ ఇప్పుడున్న వైసీపీ వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే అరెస్టులు అయితే జరిగినాయో ఇవన్నీ కక్షపూరితమైన అరెస్టులు కావాలనే చేస్తున్నారు, నిరాధారం అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడారు కాబట్టి వీళ్ళు మాట్లాడారు, మరి వాళ్ళకి లేని శిక్షలు వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని కూడా అడుగుతున్నారు సార్. మరి ఎవరికి లేని శిక్ష అండి, అసలు ఎవరన్నా మాట్లాడిచ్చారు వాళ్ళు? ఇప్పుడు పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు బాగున్నాయా? అతనికి ఏం అవసరం వచ్చింది, అతనికి ఎవరు అపకారం చేశారని మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి పొలం కొట్టు తగాదాలు ఉండాలి, అది చంద్రబాబు నాయుడు గారి స్థాయి అతనిది. నారా భువనేశ్వర్ గారికి పోసాని కృష్ణమురళికి మొగ పరిచయం కూడా ఉండదు కదా, ఆవిడని ఎందుకు విమర్శించాడు, దూషించాడు. బ్రహ్మణి గారిని, లోకేష్ గారు అంటే రాజకీయంగా విమర్శించాడు. అతను కూడా పవన్ కళ్యాణ్ గారిని అమ్మ ఆలి తిట్టచ్చా, ఇంట్లో ఆడవాళ్ళని రొంక అంట కట్టచ్చా, వాళ్ళ అభిమానులు తిట్టారంటాడు. అభిమానులు తిడితే నీ అభిమానులు తిట్టమను కావాలంటే, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టు. అప్పటికే కేసులు పెట్టి చాలామందిని వేధించారు కదా వాళ్ళు. ఉత్తుపున నిజంగా వాళ్ళు అనాపోని పట్టుకుపోయారు. ఇప్పుడు టీడీపీ కానీ మాలాటోళ్ళని కానీ ఎవరన్నా కానీ ఇలాంటి బూతులు మాట్లాడిన వాడికి వీటి తగిన శాస్తి జరిగింది అలా మాట్లాడకూడదనే చెప్తాం. అసలు పోసాని కృష్ణమురళిని గవర్నమెంట్ వచ్చిన మన్నాడే లోపలయ్యాలి. ఎన్నాళ్ళు అతను వదిలిపెట్టారు, ఎవరో కంప్లైంట్ ఇచ్చాడు, ఆ వీడియోలు తిరుగుతూ ఉంటాయి, ఎవరికో ఒళ్ళు మండుతుంది. మళ్ళీ వీడిని ఎందుకు వదిలేశారని గుర్తుకొచ్చింది అందరికీ కదండి. ఇంకా అరాచకం చేశారు, జుగుప్సాపరమైన భాష మాట్లాడారు, అరాచకం చేశారు, అవినీతి చేశారు, ఇవన్నీ ఒక్కోదానికి ఒకటి చేస్తున్నారు. చాలా ఆలస్యంగా ఇంకా చాలా ఇప్పుడు పోసాని గారి అరెస్ట్ ఏదైతే ఉందో అది నంది అవార్డుల గురించి కావచ్చు, లేకపోతే కులం ఏదైతే మాట్లాడారో తక్కువ చేసి దాని గురించి, ఇంకా చాలా ఉన్నాయి కదా రాష్ట్రంలో. ఎందుకంటే ఇసుక తవ్వకాల గురించి కావచ్చు, మద్యం గురించి కావచ్చు, ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి. అవి కూడా మీకు ఏది వదిలిపెడతారండి? ఇప్పుడు మనం అనుకున్నంత ఈజీగా ఏది ఉండదండి. ప్రతిదానికి ఆధారాలు సాక్షి. ఇప్పుడు వీటి తిట్టిన ఆధారాలు ఉన్నాయి, ఎదురుగున్నాయి, వీడియోల రూపంలో నిక్షిప్తమైపోయి ఉన్నాయి. ఇసుక దొబ్బుకెళ్ళిపోయే దానికి ఆధారాలు చాలా సేకరించాలి. రఘురామకృష్ణరాజు గారిని కొట్టేసిన దాన్ని సాక్ష్యాలు సేకరించాలి, జత్వానీ విషయంలో సేకరించాలి, పెద్దిరెడ్డి దోపిడీ సేకరించాలి, ఆ మద్యం దోపిడీ మీద సేకరించాలి. ఇవన్నీ సాక్ష్యాధారాలు లేకుండా లోపల తీసుకెళ్ళి పెడితే ఒక 2 నెలలు ఉంటారు, తర్వాత కేసు కొట్టేస్తే అది అలా శిక్షించాలి. వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఎవడు తప్పు చేసాడో వాడికి శిక్ష పడాలి, ఎవడు అవినీతి చేసాడో అడ్డగోలుగా దోపిడీ చేసాడో వాడు సొమ్ము రికవరీ చేయాలి. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మీరు అన్నారు రఘురామకృష్ణరాజు గారి కేసు గురించి మాట్లాడుకున్నట్టయితే అందులో ప్రధాన ముద్దాగా ఉన్నది ఎవరంటే సునీల్ గారు, మాజీ సిఐడి చీఫ్. ఇప్పుడు తన మీద కూడా కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనం వింటున్నాం. సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అండి, దాంట్లో పాత్రధారిలో ప్రధాన పాత్రధారి సునీల్ కుమార్ గారు, నో డౌట్ అందులో. అయితే ఈయనే మమ్మల్ని తీసుకురమ్మన్నాడని విజయపాల్ చెప్పాలి. విజయపాల్ వరకు వచ్చేసింది, విజయపాల్ చెప్తే నువ్వు అంటారు. అయితే మరి జనాల ఆగ్రహం ఎదురుకుండా కళ్ళ ముందు ఇతనే చేశాడు, కానీ కోర్టుకి అయినా అవసరం లేదు. ఎవడో కూడా వచ్చి ఈడే పొడి చేయడం నేను చెప్పాలి. మన చట్టాలు అలా ఉన్నాయి, అర్థమైందా మీకు? జడ్జి గారు స్వయంగా చూస్తే కూడా నీకు ఇంకోటి వచ్చి చెప్పాలి అక్కడ న్యాయస్థానంలో. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చాలా సక్రమంగా ప్రజాస్వామ్యయుతంగా చట్టము రాజ్యాంగం లోబడి చట్టాన్ని తన పని తను చేసుకుని ఇస్తున్నారు వీళ్ళు. మనకేమనిపిస్తుంది, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు, అతను అరెస్ట్కి అర్హత లేదా, అతను అరెస్ట్ చేయకూడదా చెప్పమనండి ఎవరన్నా వచ్చి. రోజా గారు నిన్నగాక మొన్న కూడా మాట్లాడుతుంది కదా, ప్రభుత్వం ఉన్నప్పుడు బరిదెగించి మాట్లాడారు, ప్రభుత్వంలోంచి ప్రతిపక్షంలోకి వచ్చి ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా అలా మాట్లాడు. ఏంటి ఆ బరితెగింపు? నిన్నగాక మొన్న జైల్లోకి వెళ్ళి ములాఖత్కి వెళ్ళి అక్కడ కూడా దురుసుగా వ్యవహరించి అక్కడ కూడా మొనోపలి, అక్కడ కూడా రుబాబు చేస్తుంది. ఇలాంటివన్నీ వాళ్ళు సమయం ఉంటుంది, ట్రాప్లోకి రావాలి, వచ్చి పడతారు గోతులో. ఇంక లేకుండా ఉన్నాయి. వంశీ తప్పించుకున్నాడు, ఆడంతరాడే వచ్చి గోతులో దిగాడు. ఇక్కడ బయటకు రారు వాళ్ళు, ఎందుకంటే అప్పుడు 100 కేసులు వస్తాయి వాళ్ళ మీద. ఈ వీసీల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి నియమించిన వాళ్ళు చూడండి, మొత్తం యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాల తాలూకు వైస్ చైర్మన్లను చూడండి, అందరూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ అతను కొట్టి పంపించేశారు, వీళ్ళు కొట్టారు గవర్నమెంట్ మారగానే. అతను రాజీనామా చేయండి అని అడిగి రాజీనామా చేసే అవకాశం దాకా కూడా ఆగలేకుండా కొట్టి తరిమేశారు బయటికి. వీళ్ళు అలా చేశారా? సాధారణంగా ఒక ప్రభుత్వం పార్టీకి అనుకూలంగా నియమించిన వాళ్ళనే ఆ ప్రభుత్వం మారిన వెంటనే చాలా గౌరవంగా మర్యాదగా రాజీనామా చేసి పోవాలి వాళ్ళు. మేము ఎక్కడే మేక దిక్కట్టు కూర్చుంటామంటే అలాగే పొమ్మంటారా? కొన్ని అటానమస్ బాడీలు ఉంటాయి, కొన్ని
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ఆ పదవుల్లో కాల పరిమితి ఎంత ఉంటే అంతవరకు ఉండే హక్కు ఉంటుంది. వాటిని వీళ్ళు తెలియదు కదా అలాగా. ఇంకా కొంతమంది ఆ ఫుడ్ కమిషనర్ ఎవడో ఉన్నాడు ఒక అతను, వాడు ఇంకా అలాగే ఆఫ్ కొట్టేసి తిరుగుతూ ఉన్నాడు సిగ్గు లేకుండా. వాళ్ళు రాజీనామా చేసి పోవాలి, వాళ్ళకి సిగ్గు ఎగ్గు లేదు కదా, అన్నం తింటలేదు వాళ్ళు రాజీనామా చేసి పోవాలండి వాళ్ళు. అంటే ఇప్పుడు అట్లనే ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే 3 రాజధానులది ఏదైతే ఉందో ఆ ఇష్యూ అప్పట్లో అందరూ మాట్లాడారు, వైసీపీ నేతలు అందరూ మాట్లాడారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ యూటర్న్ తీసుకున్నారేమో అనిపిస్తుంది. అందులో యూటర్న్ కాదండి, అసలు ఇప్పుడు ఈ వైస్ ఛాన్సలర్ విషయంలో లోకేష్ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నియమించిన వైస్ ఛాన్సలర్ని చూడండి లిస్టు, జగన్మోహన్ రెడ్డి హయాంలో వైస్ ఛాన్సలర్ లిస్టు పక్కన పెట్టుకోండి. ఎవరికన్నా ఈ డౌట్ వచ్చి బలవంతంగా పంపించారు, వాళ్ళు తిట్టి పంపించారని ఎవడన్నా అంటే వాళ్ళిద్దరు అలాగన్నవాడు ఎవడన్నా సరే, ఏదైనా సరే అశుద్ధం కాకుండా అన్నం తినేవాడు రెండు లిస్టులు పక్కన పెట్టుకుని చూసుకుని అప్పుడు మాట్లాడాలి. అది కౌన్సిల్లో లోకేష్ గారు ఏడాపేడా చెప్పు తీసుకుంటున్నట్టు చెప్పాడు సమాధానం. అయిపోయిందండి. ఇక బొత్స సత్యనారాయణ గారు పెద్ద లీడరు, సీనియారిటీ ఉన్న లీడరు, వైసీపీలో ఉన్న వాళ్ళు అంతా కొంత మంచోడు అతను ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి అలాగే పెంట అయిపోడు. కానీ మామూలుగా అయితే ఇప్పుడు అవినీతి దోపిడీ ఇలాంటివన్నీ పక్కన పెడితే కొంచెం ఎంతో కొంత నయం వీళ్ళ మీద. అతను కూడా అమరావతిని శ్మశానం ఎడారి అన్నాడు. తప్పు కదండి. రైతులు భూములు ఇచ్చిన రైతులు ఏమైపోతారండి? మీకు ఆ మంచి చెడ్డ ఉందా? చీమనెత్తురు ఉన్నాయి, మధ్యాహ్నం ఎత్తారా మీరు? శ్మశానం అంటావు. ఆ శ్మశానంలో అప్పుడు భలే అడిగింది ఆవిడ అనురాధ గారు, ఎమ్మెల్సీ విప్ అనురాధ గారు ఉన్నారు కదా, ఆవిడేమడిగిందంటే, నువ్వు కాపర్ బాస్ శ్మశానానికి అన్నావు, నువ్వు కాపలా కాసి అక్కడ అసెంబ్లీలో కూర్చుని అక్కడ సెక్రటేరియట్లో పనులు చేయించుకుంటా అక్కడే తిరిగితే సిగ్గు లేకుండా ఆమె శ్మశానం ఎడారి అంటావా అని. ఇంకోడు మాజీ స్పీకర్ సీతారాం గారు, ఆయనేమో దాన్ని ఎడారి అంటాడు. ఏంటండి ఇది అసలు? వాళ్ళు ఏం చెప్పొచ్చారు? ఒక రాష్ట్రం, గౌరవం, రాజధాని, అసలు వీళ్ళకి విలువలు లేవు అసలు మనుషులకి. ఆయన మాట్లాడడానికి వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మాట్లాడడం వరకు పచ్చబద్దాలు ఏమి బరితెగింపుగా ఏమీ మొగమాటం లేకుండా మాట్లాడేస్తారు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ల గురించి చెప్పినట్టుగా ఈ అమరావతి గురించి అప్పుడు 3 రాజధానులు అన్నాం, అప్పుడు స్టాండ్ అది, ఇప్పుడు ఏమంటూ స్టాండ్ సిగ్గులేదా మీకు? ఇంకా మూడు రాజధానులు అంటమే మొదనష్టపోవాలి వచ్చినది. అందరూ నవ్వుకుంటున్నారు, మీకు పిచ్చి వచ్చింది అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ స్టాండ్ నిన్ను ఎవడడిగాడు? మీ స్టాండ్ మీకు ఛాన్స్ లేదు. మీరేం మాట్లాడాలి? స్వతమే కళ్ళు వదిలేసి ఏం జరుగుతుందో. ఆ పదవీకాలం ఉన్నంతకాలమే వెళ్ళటం రావటం శుభ్రంగానే, అది కూడా దండగా. అసలు మీరు పోతాం కూడా వస్తాడు అందులోకి. ఏంటండి, ఖాళీ చేసి పోవాలి, వదిలేయాలి కొన్నాళ్ళు, సన్యాసం స్వీకరించాలి. ఎందుకంటే మీరు అంత ద్రోహం చేశారు రాష్ట్రానికి. ఇంత ద్రోహం చేసి సిగ్గు లేకుండా మీరు అలాగా ఏ పదవి అయితే మాత్రం ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయన తాలూకు పార్టీ కానీ, అతను కావాలనుకునే వాళ్ళు కానీ సమాజానికి ఆన్ చేసే మనుషులు వీళ్ళు. మీరు ఎంత అరాచకం చేశారు? పోలీసుల్ని మీకు ఒక సొంత సైన్యంలో వాడుకుని ప్రజలకు ఎంత ద్రోహం చేశారండి వీళ్ళు. కాబట్టి వాళ్ళు ఇలాంటివి తవ్వుకొని ఎక్కువ మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి మంచిది. ఇలాంటివి మాట్లాడినప్పుడల్లా జగన్ మళ్ళీ నాలాటోడు ఇప్పుడు ఈ మధ్య నేను ఏమనుకున్నా అంటే ఏమనుకూడదని అనుకున్నాను నేను. ఇలాంటివి మాట్లాడితే మళ్ళీ అనాల్సి వస్తుంది. నాలాంటి వాడు కాదు, లక్షలాది మంది అంటారు, ఇంకా దారుణంగా అంటారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.